హలో, నమస్కారం అండి. మహేశ్వరి టాక్స్. నేను మీ మహేశ్వరి అండి. 60 సంవత్సరాలు దాటిన వారంతా యువతీ యువకులండి. వారందరికీ నా పాదాభివందనాలండి. యువతీ యువకులని ఎందుకంటున్నాను? ఒక్క 2 నిమిషాలు నాతో ఉండండి, చెప్తాను. వృద్ధాప్యం బలహీనత కాదండి. వారి శరీరానికి మాత్రమే వయసు వచ్చింది, కానీ వారి మనసుకు కాదండి. వారు గడించిన జీవితం అంతా ఒక అనుభవాల పాఠశాల. సమాజమే ఒక ప్రయోగశాల వీళ్ళకి. వీరి జీవితంలో మంచి చెడులు, కష్టాలు, నష్టాలు చాలా ఎదుర్కొని ఉంటారండి. కులవృత్తులు చేసి ఉద్యోగాలలో రాణించి, చేతి వృత్తులు, వ్యవసాయం, పశుపోషణ వంటి రంగాలలో అనుభవం గడించి ఉంటారు. ఎంతో విజ్ఞానాన్ని కలిగి ఉంటారు. స్త్రీలకైతే ఇంకా చెప్పనవసరం లేదండి. వంటలు చేయటం, పచ్చళ్ళు పట్టడం, కుట్లు, అల్లికలు, మన సంస్కృతి సాంప్రదాయాలు, ఏ పనిని ఎలా చేయాలో వీరు నిష్ణాతులు. పిల్లల్ని పెంచడంలో ఎంతో నేర్పును, ఓర్పును కలిగి ఉంటారండి. గృహ వైద్యాలు వీళ్ళకి బాగా తెలుసు. 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇచ్చేసి రెస్ట్ తీసుకోమంటున్నారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా వీళ్ళని బలహీనులుగా భావించేసి వీళ్ళని ఏమీ చేయలేని వాళ్ళుగా పరిగణిస్తున్నారండి. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు కూడా టీవీలకి, ఫోన్లకి అంకితం అయిపోయి అసలు వీళ్ళని పట్టించుకుంటలేదండి. వీరి జీవిత అనుభవం ఈ తరం వారికి చాలా అవసరం. 60, 70, 80 సంవత్సరాల వయసులో కూడా కంపెనీలు స్థాపించి సక్సెస్ అయిన వారు ఎంతోమంది ఉన్నారండి. ఉదాహరణకి ఢిల్లీకి చెందిన రాధాబాయి గారికి 80 సంవత్సరాలండి. ఆవిడ భర్త చనిపోయాడు. కొడుకులు ఆమెను సరిగ్గా పట్టించుకోలే. అప్పుడు ఆవిడకి 500 రూపాయల పెన్షన్ మాత్రమే వచ్చేది. అది ఆవిడకి సరిపోయేది కాదు. తన కొడుకుల్ని యాచించటం తనకిష్టం లేదు. ఎవరిని అడగటం, ఎవరి సహాయం పొందటం ఎందుకు అనుకుంది ఆవిడ. 80 సంవత్సరాల వయసులో ఇంటి వద్దనే ఉండి పచ్చళ్ళు పట్టి అమ్మటం స్టార్ట్ చేశారు ఆవిడ. అప్పుడు మొదలైంది ఆవిడ ప్రస్థానం. ఇప్పుడు పచ్చళ్ళ కంపెనీకి ఆవిడ ఓనర్ అండి. అంతేకాకుండా తనతో పాటు 20 కుటుంబాలకి ఆదరణ అయిందండి. మరి చూసారా, ఆవిడికి వయసుతో సంబంధం లేకుండా ఆవిడ ఆత్మవిశ్వాసంతో ఆవిడ ఈ స్థాయికి ఎదిగారండి. అలాగే కల్నల్ హార్లాండ్ శాండర్స్ KFC ఫౌండర్ అండి. ఆయనకి 5 సంవత్సరాలకి తండ్రి చనిపోయాడండి. 16 సంవత్సరాల వయసులో చదువు మానేశాడు. జీవితంలో కుటుంబ పోషణ కోసం ఆయన చాలా ఉద్యోగాలు చేశారండి. అన్నీ ఫెయిల్యూర్. 60 సంవత్సరాలకి రిటైర్ అయిపోయారు. ఆయన దగ్గర చిల్లుగవ్వలేదు. ఏం చేయాలని ఏ దారి దొరక ఆయన చాలా బాధపడ్డారండి. పాపం ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నారు. అప్పుడు ఆవిడకి వాళ్ళ అమ్మ నేర్పించిన చికెన్ రెసిపీ ఒకటి గుర్తొచ్చింది. నేను ఎందుకు ఓడిపోవాలి, ఎందుకు చనిపోవాలి అనుకున్నారు. చాలా హోటల్స్కి వెళ్ళారు. నేను ఇట్లా చికెన్ రెసిపీ చేస్తానండి, ఫ్రాంచైజ్ ఇవ్వండి అని అడిగాడు. కానీ ఎవరు ఇవ్వలా. ఆయన 1009 సార్లు అడిగారంట. నో అనే చెప్పారంట అందరూ. 1010సారి మాత్రం ఒకరు ఓకే చెప్పారంట. అప్పుడు ఆయన ప్రస్తావన మొదలైందండి. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన KFC చికెన్ మనందరికీ తెలుసు. దానికి ఓనర్ అండి ఆయన ఆ సంస్థను స్థాపించినప్పుడు ఆయనకి 65 సంవత్సరాలండి. మరి చూడండి ఎంత గొప్పగా ఆయన సాధించారో. సో నేను ప్రభుత్వాలను
ప్రైవేట్ సంస్థలను, అలాగే స్వచ్ఛంద సంస్థలను, దేవాదాయ శాఖలు ముందుకు రావాలండి. ఎందుకంటే వీరికి తక్కువ జీతం ఇచ్చినా వీళ్ళు చక్కగా నిబ్బరంగా పనిచేస్తారండి. ఎందుకంటే వాళ్ళకు కొన్ని బాధ్యతలు తీరిపోయి మనసుకు కొంచెం స్థిరంగా ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళకి ఏదో ఒక పనిని మనం కల్పించాలండి. వీళ్ళు చేయలేరు అనుకోకూడదు, చేయగలరు. ఎందుకంటే మన భారతీయుల్లో చాలామంది జీన్స్ గొప్ప మూలాలు ఉన్నాయండి. ఆయుర్వేదానికి ఆది గురువు చరకుడి మూలాలు ఉన్నాయి. దేవశిల్పి విశ్వకర్మ మూలాలు ఉన్నాయి. రామాయణ మహాభారతంలో ఎంతోమంది యోధులు, వీరులు ఉన్నారండి. వారందరి జీన్స్ మన భారతీయుల్లో ఉన్నాయండి. రామాయణంలో శ్రీరామచంద్రుని జీన్స్ మనలో కూడా ఉంటాయి. లవకుశులు పరిపాలించారుగా, వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా. అలాగే మహాభారతంలో ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, వాళ్ళందరికీ మనం వారసులం కావా? ఆనాటి ఏఐ విదురుడు అండి, మహాభారత యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన మనోనేత్రంతో చూసి ధృతరాష్ట్రుడికి వివరించాడండి ఆయన. అలాగే ఛత్రపతి శివాజీ అండి, వాళ్ళ అమ్మ ఎంత ప్రోత్సహించిందండి ఆయన్ని. అలాంటి మూలాలన్నీ మన భారతీయుల్లో ఉన్నాయి కదండి. వాళ్ళందరి యొక్క మేధస్సును మనం ఎందుకు ఉపయోగించుకోకూడదండి? అలాగే తెర వెనుక స్త్రీలు గొప్ప యోధులను, వీరులను తయారు చేసి ఈ భారతావనికి అందించిన స్త్రీ మాతలు ఎంత గొప్పవారండి. మహిళా మండలికి ఎంత గొప్పవారో చెప్పండి. ఈ వయసులో మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా పగ్గాలు నిర్వహించడం లేదా? వాళ్ళు ప్రతి గ్రామంలో, పట్టణాల్లో వృద్ధాశ్రమాలు నడిపిస్తున్నారు. వృద్ధ ఆశ్రమాలు నడిపించకూడదండి, అనుభవాల పాఠశాలలను నిర్వహించాలండి. వీరందరి యొక్క మేధస్సును మనం ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందండి. వారి అనుభవాలను, మెలకువలను, సలహాలను పొంది మనం ఆర్థికాభివృద్ధిని పొందవచ్చును కదా. ప్రతి ఊళ్ళో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఒక షెల్టర్లు ఏర్పాటు చేయాలండి. షెల్టర్ ఏర్పాటు చేసి ఎవరో ఊరిలో ఏ ప్రత్యేకత ఉంది, ఏ పనులు చేస్తారు అనే విషయాన్ని గమనించి వాళ్ళని ఆ వైపుగా వాళ్ళ యొక్క అనుభవాలను తీసుకుని వాళ్ళని ప్రోత్సహించాలండి. ఏదో ఒక పనిని కల్పించి వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కలిగేట్లు చూడాలండి. ఇదంతా ప్రభుత్వమే చేయనవసరం లేదండి. స్వచ్ఛంద సంస్థలు చేయొచ్చుగా. అటు వారికి లాభం ఉంటుంది, ఇటు వీరికి లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులకి వీళ్ళని పోషించే భారం కూడా తగ్గుతుంది కదండి. అలాగే వృద్ధుల్లో ఈ వయసులో కూడా మేము సంపాదించుకుంటున్నాం, మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతున్నాము అని వాళ్ళు చాలా సంతృప్తిగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారో అప్పుడు శారీరక సమస్యలు కూడా వాళ్ళకి దరిచేరవు కదండి. ఇదంతా మంచి పనే కదా, ఇది పుణ్యకారమే కదా చెప్పండి. స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి కదండి. ప్రభుత్వం ఎన్నేం చేయగలుగుతుంది? ఇది మీకు దేవాలయాలకు వెళ్ళి దేవుని దర్శించుకుని కంటే ఇది ఒక పుణ్యకార్యంగా భావించాలండి మనము. ఈ వృద్ధుల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. వాళ్ళకి సంవత్సరానికి 1-2 సార్లు అయినా ఆధ్యాత్మిక యాత్రలకు తీసుకెళ్తే వాళ్ళు ఎంత సంతోషపడతారండి. గమనించండి ఒకసారి. వారికి సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వాలండి మనం. మళ్ళీ ఇంకో కొత్త జీవితాన్ని ఇవ్వాలండి మనం వాళ్ళకి. అప్పుడే వాళ్ళు కృంగిపోకుండా ఉంటారండి. వీరి యొక్క సలహా సంప్రదింపులు గవర్నమెంట్కి అలాగే ప్రైవేట్ సంస్థలకు కానీ చాలా అవసరం అండి. నేను ఏదైనా తప్పు చెప్తున్నానా, తప్పుగా ఏమైనా మాట్లాడుతున్నానా
చెప్పండి. ఏదో ఒక కామెంట్ చేయండి. నేను తప్పుగా నువ్వు మాట్లాడేది తప్ప ఒప్ప అని ఏదో కామెంట్ చేయండి. వీళ్ళందరికీ సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వటం మనందరి బాధ్యత. ధన్యవాదాలండి.